నేను బతికున్నంత కాలం సినిమా ఇండస్ట్రీలోనే ఉండదలుచుకున్నాను, నేను చచ్చిపోయే వరకు కూడా నటించాలనుకుంటున్నాను అని ఆయన చెప్పిన మాట నాకు 100% నచ్చిందండి. నేను తర్వాత అనౌన్స్మెంట్ కూడా చేశాను, నా టిల్ మై ఎండ్ ఐ విల్ నేను యాక్ట్ చేస్తూనే ఉంటాను, నా బిజినెస్ నేను చేసుకుంటూనే ఉంటాను, రిటైర్ అయిపోయి ఇంట్లో మాత్రం కూర్చోను అని అన్నాను. కానీ వాళ్ళు అనుకోకుండా కొంచెం ఇంట్లోనే కూర్చున్నట్టుగా ఉంది. ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా యాక్టివ్ అవుతాను, మళ్ళీ సినిమాలు చేస్తాం. ఓకే సార్, ముందు మీరు అదే అతడు సినిమా వద్దనుకున్నారు, కథ అది అంటే మనం తీయదగ్గ సబ్జెక్ట్ కాదని అనుకున్నారు, నేను ఎక్కడ చదివాను, ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఇక్కడ యాక్చువల్గా ఇదే టేబుల్ మీద, ఓకే ఇదే ఇక్కడే మన త్రివిక్రమ్ శ్రీనివాసరావు మా బ్రదర్లో కిషోర్ గారు నేను అక్కడ కూర్చున్నాను. కథ అంతా చెప్పారండి, 3 గంటల సేపు చెప్పారు. అంటే యాక్చువల్ సినిమా లాగా షార్ట్ టు షార్ట్ చెప్పారు. ఓకే, అంటే ఆయన్ని డైరెక్ట్ చేద్దాం, ఆయన సినిమాలు అంతకుముందు రైటర్గా చాలా సినిమాలు చేశారు, మంచి ఇది అవుతాడే. నేను మా బ్రదర్ అనుకున్నాం త్రివిక్రమ్ శ్రీనివాస్కే మనం డైరెక్షన్ ఇద్దాం, అతని సబ్జెక్టు అతనే డైరెక్షన్ చేద్దామని అనుకొని ఆఫర్ ఇచ్చాం. ఓకే, ఇస్తే సార్ క్షమించాలి, నేను స్రవంతి కిషోర్ గారికి మాట ఇచ్చాను ఫస్ట్ సినిమా చేస్తానని, అది చిన్న సినిమా అండి, అది చేసి మీ దగ్గరికి వస్తానండి. సరే ఓకే అండి అన్నాం. వచ్చిన తర్వాత చెప్పారు కథ, చాలా చాలా అంటే చాలా బాగుంది కథలో. నాకు చివరికి వచ్చే ఒక అనుమానం ఏంటంటే, హీరోలో బిగినింగ్లో కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది, అది ఆ నెగిటివ్ నాకు నచ్చలేదు. మనకంటే ఆ రోజుల్లో సినిమాలు అంటే దేవుడు అంటే కృష్ణుడు లాగానో శ్రీరామచంద్రుడు లాగానో ఉండాలి తప్ప పాజిటివ్ వైబ్, ఒక నెగిటివ్ ఇది ఉండకూడదు అని, అదొక్కటే నాకు ఇదిగా ఉందండి అన్న. అంటే వెంటనే మా బ్రదర్ కిషోర్ కానీ త్రివిక్రమ్ గారు చెప్పారు, సార్ మీరు ఇంటర్నేషనల్ సినిమాలు కూడా చూడండి, మీరు చెప్పినట్టుగా సర్వగుణ సంపన్నుడిలాగా హీరో ఉండాలని అనుకుంటే కుదరదు, ఇవాళ నెగిటివ్ ఇది కూడా ఉండాలి, ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకుని ఎలా ఇది అయ్యారు అనేది వాళ్ళ ట్రెండ్ అండి అని చెప్తే ఓకే అండి అయితే అన్నాం, అంతే తప్ప అది నచ్చలేదని కానీ నేను అసంతృప్తిగా చేయటం కానీ కాదు. ఓకే.